నమ శివాయ. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం కార్తికేయాయ నమః. ఓం శ్రీరామ్. శివపార్వతులకి వందనం. సకల దేవకోటికి, ఈ విశ్వానికి వందనం. ఈ పంచభూతాలకి వందనం. ఓం నమ శివాయ. కాలభైరవాష్టకం. देवराजसेव्यमानपावनाग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. भानुकोटिभास्वरं भवाब्दितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. शूलटङ्कपासदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहं निक्वनन्मनोज्ञहेम किङ्किणीन सत्कटिं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणासनं करालतं श्रमोक्षणं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकं नरं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे. काशिकापुराधिनाथकालभैरवं भजे. कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम्. ఓం ఇది శ్రీమత్ శంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సర్వం సంపూర్ణం. ఓం నమ శివాయ. మన ఇంటిని శుభ్రం చేసుకుంటాము, మన ఒంటిని శుభ్రం చేసుకుంటాము. ఎక్కడైనా ఒకసారి తుడిచాక, ఒకసారి శుభ్రపరిచాక మళ్ళీ దుమ్ము చేరితే మళ్ళా శుభ్రం చేసుకుంటాము. మన ఒంటిపైన దుమ్ము చేరిన మళ్ళా స్నానం చేస్తాము. అలాగే మన ఆత్మశుద్ధి, ఆత్మ పరిశీలన అత్యంత ముఖ్యం. అదే మనల్ని శుద్ధి చేస్తుంది. గుడికి వెళ్తాము, నమస్కరిస్తాము, మన ఇంట్లో దేవునికి నమస్కరిస్తాము. మన ఇంట్లో కూడా గర్భగుడి ఉంటుంది. మన ఇంట్లో పూజలు చేస్తే ఇంకా మన ఇంటికి ఇంకా మంచిది. అలాగే ఎన్నెన్నో చేస్తాము ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మనలో మనం నలిగిపోతూ ఉంటాము. కానీ మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ బాధలు, భయాలు అన్నీ మన ఆత్మని ఇబ్బంది పెడుతున్నాయి. ముందుగా అన్నీ శుభ్రం చేసుకుంటున్నట్టే మన ఆత్మని శుభ్రం చేసుకుందాము.
మన ఆత్మ మనము ఎన్నెన్నో ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నామా? ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. మన ఇంటిని ఒంటిని ఎలా శుభ్రం చేసుకుంటాము అలాగే మనం ఒక్కసారి మనకి అవకాశం లేదా? ఓకే, సరే, ఒక్కసారి ఊపిరి తీసుకుందాము. మీకు ఎలా వీలైతే అలాగా ఊపిరి తీసుకున్నప్పుడు మన కడుపు బయటి ఉబ్బాలి, పెద్దది అవ్వాలి. ఊపిరి వదిలినప్పుడు రిలాక్స్, విశ్రాంతి వచ్చినట్టు అనిపిస్తుంది మన లోపలికి. అది మన కడుపు లోపలికి వెళుతుంది. మన గుండెల నిండా ప్రేమ ఉండాలి, ఆత్మవిశ్వాసం, మమకారం, మన పట్ల మమకారం. మనకి కష్టాలు సుఖాలు ఉంటేనే జీవితం. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం. కష్టాలనే ప్రతిసారి చూస్తున్నారా? మీరు అత్యంత గొప్పవారు అయి ఉండొచ్చు. ఎందుకంటే బాధని భరిస్తూ, నొప్పిని భరిస్తూ, బంధాలని వదులుకోలేక అందరూ మన వాళ్ళే, అంతా మన మంచికే, ఎవరిని నొప్పించకూడదు. ఎవరి వల్లైనా మనకి ఇబ్బంది పడినా, మనం మాట్లాడితే వారికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని ఆగిపోతూ ఉంటాము. మన సమస్యని తీర్చుకోకుండా మనలో మనం బాధపడుతూ, సంశయిస్తూ ఎన్నో రోజులు గడుపుతూ ఉంటాము. ఈ శివరాత్రి రోజున, ఈ పవిత్రమైన రోజు అంటే ప్రతిరోజు పవిత్రమే. మీకు ఎప్పుడు అనిపిస్తే ఆ క్షణం, ఏ క్షణం మీరు చేయాలనుకుంటే ఆ క్షణం అత్యంత పవిత్రమైనది. మనం ప్రారంభించడమే అత్యంత విలువైన గొప్ప సాధనం. ఒక్కసారి ప్రారంభిస్తే సాధన కొనసాగుతూనే ఉంటుంది. ఆ ప్రారంభించడానికే అత్యంత సమయం పడుతుంది. ప్రారంభించిన ఎదుటి వారి మాటలు, కించపరిచే మాటలు అందరూ ఆపడానికే ప్రయత్నిస్తారండి. దాన్ని తట్టుకుని నిలబడి ఒదిగి గెలిచే శక్తి మనలోనే దాగి ఉంది. దైవం మనతోనే ఉంది. గుడికి వెళ్ళి మొక్కుతున్నారా? కానీ గుడికి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదా? లేదా మీకు సమయం కుదరట్లేదా? ఇంట్లో ఉన్న దైవం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది వస్తే ఇంటికి వెళ్ళి నమస్కరించుకోలేము, లేదా గుడికి వెళ్ళి నమస్కరించుకోలేము, లేదా ఒక్కొక్కసారి ఎదుటి వారికి మన బాధలు చెప్పుకొని అలసట తీర్చుకొని సమయం ఉండకపోవచ్చు, అవకాశం కూడా ఉండకపోవచ్చు. నిన్ను ఎదుటివారు నిలదీస్తే కనీసం ఏడవడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు, ఆ భారాన్ని బయటికి దించుకోవడానికి. ఇదండి, ఇలా జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి దేవుడు ఇలా ఎందుకు జరిపిస్తాడంటే మన కోసం మనం నిలబడే తత్వాన్ని మనమే పెంపొందించడానికే. ఎన్ని ఎదురైనా సరే అందరూ వస్తారు, ఏదో చేస్తారు అని కాకుండా నిన్ను నువ్వు రక్షించుకో, నీ కోసం నువ్వు మాట్లాడాలి, తప్పదు. భగవద్గీత అయినా, రామాయణమైనా, ఏ పురాణమైనా సరే, కొంతమంది ఇవి నమ్మకపోవచ్చు. బైబిల్ అంటారా, ఖురాన్ అంటారా, మీకు ఏది నచ్చితే అది. ఏదైనా సారం ఒకటే. దేవుడు భరించమని చెప్పలేదు, భరించాలి. అది ఎంతవరకు? అది ఆ స్థాయిని దాటినంత వరకు. వారు అయినా సరే, వారు మారి ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అన్న నమ్మకం ఉంటే భరించవచ్చు. కానీ అది మీ కుటుంబానికి, మీకు అత్యంత వినాశనం అవుతుంది. మీ సమాజానికి, చుట్టూ ఉన్న సమాజానికి కూడా వినాశనం అవుతుంది. మీరు మాట్లాడే స్థాయి, మీకున్న మాట్లాడే తెలివితేటలు, అది ఆ సమస్యని తీర్చే తెలివితేటలు అన్నీ మీలో ఉన్న మాట్లాడలేకపోతున్నారు. ఎదుటివారు ఇబ్బంది పడతారేమో అని. అందరూ మన వాళ్ళే కదా, ప్రేమతో జయించుకుందామని. దేవుళ్ళు కూడా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే, మనకి దారి చూపించారు. దారి చూపించడానికి మానవ జన్మ ఎత్తి ఇలా పురాణాల రూపంలో మనం చదువుకుంటున్నాము, వింటున్నాము, లేదా చిత్ర రూపంలో చూస్తున్నాము. కనీసం కొన్ని మాటలైనా వినే ఉంటాము. రాముడే వాయు సుగ్రీవులలో ఒకరిని
సంహరించిన విధానం, చెట్టు చాటు నుండి సంహరిస్తే నన్ను ఇది యుద్ధ నీతి కాదు అని అతను రాముని అడిగితే రాముడు అంటాడు, నువ్వు చేసింది సరి అయినదా, వేరే ఒక భార్యని ఇబ్బంది పెట్టావు, అది ఖచ్చితంగా 100% తప్పు, అది మంచి దారి, సరి అయిన దారి కాదు. అందువలన తప్పు చేసిన వాళ్ళని ఎటు నుండి శిక్షించిన తప్పు కాదు. ఇది చిన్న ఉదాహరణ, భగవద్గీతలో కూడా ఎన్నో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం అప్పుడు ఎంతో హితబోధ చేశాడు అర్జునుడికి. అర్జునుడు వాళ్ళని చంపలేను, వీళ్ళని చంపలేను, అందరూ నా వాళ్ళే అంటే, తప్పు జరిగినప్పుడు తప్పు వైపు నిలబడి ఉన్నా సరే అది తప్పే. దానివల్ల ఆపకపోవడం, తప్పు జరుగుతున్నప్పుడు ఖండించలేదు, కనీసం ఆపలేదు, కనీసం ఖండించలేదు, మీరు ఏదీ చేయలేదు. తప్పు వైపు నుంచున్నా సరే, మౌనంగా ఉన్నా సరే అది తప్పే అని సర్ది చెప్పాడు కృష్ణుడు. ఇలా ఎన్నెన్నో ఇవి చిన్న చిన్న ఉదాహరణలు. అందువలన మన ఆత్మని కష్టపెట్టకుండా అందరికీ మనం మాట్లాడితే, మీరు మాట్లాడితే సమాజం బాగుపడుతుంది, మీరు ఆనందంగా ఉంటారు. ఎన్నో ప్రయోజనాలు, మీలో ఉన్న తెలివితేటలు, మీరు చేయగలిగే తత్వాలు, మీ కుటుంబము, మీరు, మీ పిల్లలు ఈ సమాజానికి ఇంకా అత్యధిక సేవలు చేయొచ్చు మీకున్న తెలివితేటలతో. ఇలా కృంగిపోతే మీరు ఏమీ చేయలేక సమాజానికి అందిందామనుకున్నవి చాలా అందించలేరు. అందువలన ఆత్మశుద్ధి చేసుకోండి. అంటే శుభ్రపరుచుకోవాలి. ఇబ్బంది పడుతున్నారు, మన ఇల్లు ఇబ్బందిగా అనిపిస్తే కనీసం పక్కన వేసుకున్నప్పుడు, అంటే దుప్పటి మనకి మురికిగా అనిపించినా, దుమ్ము అనిపించినా వెంటనే మార్చేసుకుంటాము. నేల బాగోకపోతే శుభ్రం చేసుకుంటాము, తడిబట్టేసుకుంటాము, చీపిడితో తుడుచుకుంటాము. మనకి చికాకుగా ఉంటే మరలా స్నానం చేస్తాము. మనం ఎంతో బాధపడుతున్నాము, మన బాధని అత్యధిక శాతం చేసేసి మన ఆత్మని క్షీణింపజేసేస్తున్నాం కదండి. ఇంత బాధ మన గుండెలు మోస్తూ మనం ఎలా సాగుతాము? ఒక్కసారి మనల్ని మనమే రక్షించుకోవాలని చెప్పాను. అవును, మనల్ని మనం రక్షించుకోవాలి. ఎలాగా? మనలోనే గుడి ఉంది, మనలోనే గర్భగుడి ఉంది. మీ గుండెల పైన చెయ్యి వేసుకోండి చాలు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు మీ గుండెల పైన కూడా చెయ్యి వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? పర్లేదు, మీరు పీల్చుకునే ఊపిరిలో ఈ విశ్వమంతా మీకు తోడుంది. పీల్చుకునే ఊపిరి అంటే పంచభూతాలలో ఒకటి నీరు, నిప్పు, నెంగి, ఈ పొడమి తల్లి, గాలి కదండి. అంటే మనం ఊపిరి తీసుకుంటాము, ప్రాణవాయువుని లోపలికి తీసుకుంటాము, గాలిని తీసుకుంటున్నాము. పంచభూతాలు మనలోనే ఉన్నాయి. మీలోకి వెళ్ళిన ఈ స్వచ్ఛమైన గాలితో, ఊపిరితో చెప్పండి. ఈ స్వచ్ఛమైన మీరు ఊపిరి తీసుకునేటప్పుడు మీరు ధైర్యంగా ఉండాలనుకోండి. ఊపిరి మళ్ళీ బయటికి వదిలేటప్పుడు మీలో మలినాలు, మీలో కష్టాలు, బాధలు, వాటిని బయటికి వదిలేయండి. మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ మీ సమస్యకి పరిష్కారం వెతకండి. తద్వారా దీని ద్వారా కూడా మీ ఆత్మశుద్ధి అవుతుంది, పరిశుభ్రత అవుతుంది. మీ ఆత్మ గురించి మీలోనే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. మీరు ఊపిరి తీసుకున్నప్పుడు, ఊపిరి వదిలినప్పుడు శక్తిని, ఈ విశ్వం యొక్క శక్తిని పీల్చుకోండి లోపలికి అని మనసులో అనుకుని, మీ శరీరంలో మీ ఆత్మని అంటే ఉన్న మీ గుండెల్లో బరువుని వదిలేస్తున్నాను అని అనుకోండి. చాలు. మొత్తం మీ గుండెల్లో ఉన్న గుడి తలుపులు తెరుచుకున్నట్టే. అప్పుడు ఓం నమ శివాయ అనుకోండి, జై శ్రీరామ్ అనుకోండి, జై హనుమాన్ అనుకోండి, లేదా మీకు ఎవరిష్టమైతే వాళ్ళు, జీసస్ అండ్ ఖురాన్ చదివే వాళ్ళు ఎవరిష్టమైతే వాళ్ళు ఓంకారం, ఓం అనుకోండి. చాలు. ఈ విశ్వమంతా కదిలి మీ వెంట ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది. ప్రతి సాంప్రదాయానికి
మనం పాటించేదానికి విశ్వరహస్యాలు కూడా దాగి ఉన్నాయి. మనం చదువుకుంటాము, ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే మన సాంప్రదాయంలో పాటిస్తాము. మన సాంప్రదాయానికి తోడుగా నిలిపి మన సాంప్రదాయంతో భాగం చేశారు మన పెద్దలు. అందువలన ఖచ్చితంగా అది సాంప్రదాయం అనుకుని పాటిస్తాము కాబట్టి కదండి. నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను, ఇవన్నీ నమ్ముతాను, ఈ విశ్వాన్ని నమ్ముతాను, పంచభూతాల్ని నమ్ముతాను, ఈ ప్రకృతిని నమ్ముతాను. నేను, నా కొడుకు కార్తికేయ ఈ విశ్వశాంతి కొరకై మా ఈ గమ్యం మనలో ఉన్న ఆత్మని ఊపిరి పీల్చుకుని ఊపిరి వదిలినప్పుడు మన ఆత్మశుద్ధి అవుతుంది. మన ఆత్మలో ఉన్న గుడి తలుపులు తెరుచుకున్నట్టే. గుడి లోపల మీరు ఏదో ఒక నామం తలుచుకోండి, గుడి గంట మోగినట్టే నామస్మరణ చేసుకోండి. మీ ఆత్మశుద్ధి అయినట్టు భగవంతునికి అదే నైవేద్యం. మీరు మనస్ఫూర్తిగా మీకు నచ్చిన నామం 10 సార్లు తలుచుకుంటారా? అంత అవకాశం లేదా? అంత సమయం లేదా? 2 సార్లు, ఒక్కసారి తలుచుకోండి. లేదా అది కూడా సమయం లేదా? ఊపిరి తీల్చుకుని ఊపిరి వదలండి. అది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఊపిరి తీల్చుకోవాల్సిందే కదండి. అలా తీసుకున్న ఊపిరిలో ఈ విశ్వం యొక్క శక్తి నాలోకి వెళుతుంది. నాలో ఉన్న భయాలన్నీ తొలగిపోతున్నాయని ఊపిరి వదిలేటప్పుడు అనుకోండి. మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి. ఇలాగా ఒక 3 సార్లు అనుకోండి. మీలో ఉన్న గుడి తలుపులు తెరుచుకుంటాయి. గంట మోగుతుంది, గర్భగుడి గంట మోగుతుంది. దేవునికి కూడా మనం నైవేద్యం సమర్పించినట్టే. ఖచ్చితంగా మనలో ఉన్న ఆత్మారాముడు ఎప్పుడూ మెలకువగానే ఉండాలి. మనం కళ్ళు మూసుకుంటే చాలు, కళ్ళు మూసుకునే అవకాశం లేకపోతే తలుచుకుంటే చాలు, స్వచ్ఛమైన ఊపిరి పీల్చుకుంటే చాలు, ప్రతిసారి గర్భగుడి తలుపులు తెరుచుకుంటాయి. మనకి సాయం, మనకి అండాదండ మనమే. మనలోనే ఉన్న గుడిని మనం దర్శించుకుందాం, మనలోనే ఉన్న దేవుణ్ణి దర్శించుకుందాం, మనలోనే బాధల్ని మననం చేసుకుందాం. బయటికి చెప్పే అవకాశం లేదా? ఇతరులతో పంచుకునే అవకాశం లేదా? ఖచ్చితంగా ఏమీ కాదండి. ఊపిరి తీల్చుకుంటూ ఊపిరిని వదిలేస్తూ మనలో మనం సమస్యని తలుచుకుంటే అది మన గుండెల్లో మన ఆత్మలో ఉన్న ఆత్మారాముడు, పరమేశ్వరుడు, కార్తికేయుడు, విఘ్నేశ్వరుడు, శివపార్వతులు ఎవరైతే మీరు ఎవరిని తలుచుకుంటే ఆ ఒక రూపం, మీరు ఏ రూపం అనుకుంటే ఆ రూపం ఖచ్చితంగా వారికి మన స్వచ్ఛతే నైవేద్యం. మన బాధని అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడే ఉంటుంది. ధైర్యంగా మాట్లాడండి. మీకు ఇష్టమైన నామస్మరణ చేసుకోండి. ఈరోజు శివరాత్రి కాబట్టి మీకు శివారాధన ఇష్టమైతే శివారాధన చేసుకోండి. కనీసం మీకు నమ్మకం లేదా? ఓంకారం చేసుకోండి. అది కూడా నమ్మకం లేదా? 1 గంట సేపు ధ్యానం చేసుకోండి. సమయం లేదా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా? 1 అరగంట, అది ఒప్పుకోరు, పర్లేదు. 2 నిమిషాలు, 3 నిమిషాలు. విశ్వం ముల్లోకాలు అనుకుంటాం కదా, త్రిమూర్తులు, 3 లోకాలు అని అనుకుంటాం కదండి. కనీసం 3 సార్లు ఊపిరి తీల్చుకుని మెల్లిగా మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి నాలోకి వెళ్తుంది. నాలో ఉన్న ఊపిరి వదులుతున్నప్పుడు నాలో ఉన్న భయాలు, అసహనాలు, తొందరపాటులు, అత్యంత భయం అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అన్నిటినీ వదిలేసాను అని అనుకోండి. మీరు ఊపిరి తీసుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి రావాలి. ఊపిరి వదిలేటప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్ళాలి. దాన్ని గమనించుకోండి, గమనిస్తూ చేయండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. కనీసం 3 నిమిషాలు
కేటాయించండి. మీకు ఇలా కూర్చుని ధ్యానం చేసే అవకాశం లేదా? పర్లేదండి, అది అస్సలు సమస్య కాదు. పడుకుని చేయండి. అలా అనుకోండి, మీ ఆత్మారాముణ్ణి లేపి నిద్ర లేపి ఊపిరి శ్వాస తీసుకున్నప్పుడు పంచభూతాలని గౌరవిస్తున్నాను, ఈ విశ్వాన్ని గౌరవిస్తున్నాను, ఈ ప్రకృతిని గౌరవిస్తున్నాను, ఈ విశ్వంలో ఉన్న అతీత శక్తిని నన్ను కాపాడి నన్ను రక్షించి నన్ను ఇన్నాళ్ళు బ్రతికించి నన్ను ఆరోగ్యంగా ఉంచి ఈరోజు ఇలా మాట్లాడేలాగా చేసిన ఈ విశ్వానికి, ఈ అతీత శక్తికి నా కృతజ్ఞతలు. నన్ను ఇంత మంచి కుటుంబంలో పుట్టించినందుకు, నన్ను మానవునిగా పుట్టించినందుకు, ఈ దేశంలో పుట్టించినందుకు, ఈ రాష్ట్రంలో పుట్టించినందుకు, ఈ ప్రదేశంలో నా గ్రామంలో పుట్టించినందుకు, నా కుటుంబంలో పుట్టించినందుకు, నాకు ఇంత మంచి కొడుకుని ఇచ్చినందుకు, నాకు ఇంత మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈ అతీత శక్తికి రుణపడి ఉన్నాను. ఇలాగే నన్ను సంరక్షించు. నాకు అవసరమైన దుస్తులు, నన్ను నా శరీరాన్ని పరిరక్షించడానికి వేసుకోవడానికి నాకు ఈ దుస్తులను ఇచ్చినందుకు, అలాగే నాకు ఇంత మంచి శరీరాన్ని, ఇంత మంచి తెలివితేటల్ని ఇచ్చినందుకు ఈ అతీత శక్తికి నా కృతజ్ఞతలు, వందనాలు. కనీసం ఒక్కటైనా గుర్తొస్తుంది కదండి. నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ రాసుకోలేదు, వినలేదు, ఎవరో చెప్పింది విని మాట్లాడట్లేదు, మీరు చూస్తున్నారు. నా ఆలోచనకి ఇప్పుడు ఏది వస్తే అది మాట్లాడుతున్నాను. ఇదంతా మనలోని ఉన్న ఆధ్యాత్మిక భావాలే మాట్లాడిస్తాయి. ఒక్క నమ్మకం. నేను ఖచ్చితంగా, నాకు చిన్నప్పటి నుండి ఈ నమ్మకం ఉందండి. నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నా తల్లి రోజు పడుకునే ముందు శ్లోకాలు నేర్పించే పడుకోబెట్టేవారు, మంచి కథలు చెప్తూ. నా తల్లిదండ్రులు ఈ గ్రామం, మా చుట్టుపక్కల, మా మండలం మొత్తాన్ని ఒక కుటుంబంలాగా చూసుకునేవారు. మా తండ్రి గారు, మా తాత ముత్తాతలు అందరినీ ఆదరిస్తూ అత్యంత సహనం, ఓర్పు, ఓదార్పు, దైవం మీద నమ్మకం, మనమందరం కలిస్తే ఒక కుటుంబ విలువలు అన్నీ నేర్పడం కాదు, వాళ్ళని చూస్తూ ఎదిగాను. ఇలా చెయ్యి, అలా చెయ్యన్నా చెప్పే సమయం కూడా వాళ్ళకి లేకపోతే, ఎత్తుకుని ముద్దాడే సమయం, గోరుముద్దలు తినిపించే సమయం ఉన్నా అంతకు మించి ఏది చెప్పినట్టు నాకు గుర్తులేదు. వాళ్ళని చూస్తూ మెలుగుతూ వాళ్ళు ఆచరించే పద్ధతుల ద్వారా ఈ సహనం, ఓర్పు, ఓదార్పు అన్నీ వచ్చుంటాయి నాకు. అలాగే ఈ ఆధ్యాత్మిక భావం ఈరోజు ఇలా మాట్లాడేలా చేస్తుంది. అందరికీ ఉందండి ఆత్మారాముణ్ణి. మీకు ఏదైతే అది అతీత శక్తిని, ఈ అతీత శక్తికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకోండి. అంతా మంచి జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. మనం అత్యంత అదృష్టవంతులం, అత్యంత మంచి ఆరోగ్యం మనకుంది, మంచి ధనం మనకుంది, లక్ష్మీదేవి ఎప్పుడూ మన చుట్టూ ఉంటుంది, మన అవసరాలన్నీ తీరుస్తుంది. ప్రతి దైవం ప్రత్యక్ష దైవాలు, ప్రతి దైవం మన కంటికి కనిపించే దైవాలు, కంటికి కనిపించని దైవాలు, అతీత శక్తులు, అన్నిటికీ ప్రణామాలు. నన్ను ఇలా సురక్షితంగా కాపాడడం వల్లనే ఇంత మంచి జీవనం నాకు ఉంది అని కృతజ్ఞతలు తెలుపుకోండి. ఖచ్చితంగా అది కూడా నిజమే కదండి. ఈ విశ్వం మన తోడు, మనలో ఉన్న ఆత్మారాముని లేపుదాం. ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు మీద మీకు నమ్మకం లేదా? పర్వాలేదు, అది ఏమీ ఇబ్బంది కాదు. మీరు ఏ సమయం, ఏ రోజు మీకు నమ్మకం అనుకుంటున్నారో ఆ క్షణాన్ని మొదలెట్టండి. మీరు పవిత్రము అనుకున్న క్షణం, మీకు వీలవుతుంది అనుకున్న క్షణం ఖచ్చితంగా మొదలెట్టండి. ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోండి. మీకు నచ్చిన శ్లోకం చదువుకోండి. తప్పు చదువుతున్నారా, ఒప్పు చదువుతున్నారా అన్నది కాదు ఇక్కడ సమస్య. అయ్యో నాకు ఈ శ్లోకం రాదు అన్నది కాదు. ప్రారంభించండి. ఖచ్చితంగా అందులో కొన్ని పొరపాట్లు ఉన్నా ఒక్కొక్కసారి మనం భయంతో తడబడవచ్చు, లేదంటే ఎవరో ఒకేసారి పిలవచ్చు, లేదా బయట నుంచి ఏదైనా శబ్దం వినిపించవచ్చు, ఏదో కదులుతున్నట్టు అనిపించవచ్చు. ఇలా రకరకాలు వస్తూనే ఉంటాయి. ఇవి మానవ సహజం. ఆ తడబాట్లు సహజమే. ముందు ప్రారంభించండి. తప్ప ఒప్ప అన్నది అస్సలు దేవుడు పట్టించుకోడండి. కావాలని తప్పుగా ఉచ్చరిస్తున్నారా? కాదు కదా. ప్రయత్నం చేస్తూ నేర్చుకోవాలనే తపనతో, ప్రేమతో, భక్తితో, గౌరవంతో ప్రారంభించారు, నేర్చుకుంటున్నారు. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది?
అది దేవుడు అర్థం చేసుకొని మనకి అది స్పష్టంగా వచ్చేలా దేవుడే నేర్పిస్తాడు. మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఈ అతీత శక్తి అనుకోండి, ఆధ్యాత్మికంగా ఉండడం నిజంగా చాలా ముఖ్యమండి. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. నేను చిన్నప్పటి నుండి దీని మీద పుస్తకాలు రాయాలని ఉండేది. కాకపోతే ఎవరైనా బాధపెట్టి మాటలు మాట్లాడితే మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది చెప్తారు సున్నాకి వెళ్ళిపోతే మళ్ళీ పైకి రావడం కష్టమని. కాదండి, కష్టమేం కాదు. సున్నా కూడా కాదు, ఇంకా ఇంకా కిందకి వెళ్ళిపోతాను నేను మాటలు తట్టుకోలేక. కానీ నేను ఎదిరించిన ఎవరిని, ఆ సమస్య తీర్చను కూడా. అయ్యో నేను తీరుస్తే అన్నీ కరెక్ట్గా మాట్లాడేస్తే అయ్యో నన్ను ఇబ్బంది పట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారని ఆలోచించేస్తాను. నేనేమి సాయిబాబాని కాదు, జీసస్ యేసు ప్రభుని కాదు. ఎందుకు అందరి బాధలు తీసేసుకుంటున్నాను, నా కొడుకుని ఇబ్బంది పెట్టినా సరే అని అనిపిస్తూ ఉంటుంది. నా కుటుంబం, తల్లిదండ్రులు, నా కొడుకు అత్యంత ప్రేమతో చూసుకుంటారు నన్ను, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చేస్తున్నాను, భరించగలిగాను. ఇంకా నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే మైనస్లోంచి ఈ స్థాయి వరకు వచ్చాను కదండి. ఎంత స్పీడ్గా, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మీ మైండ్ ప్లెజెంట్గా, అంటే చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా ఊపిరి తీల్చుకుని ఊపిరి వదిలినప్పుడు ఒక్క కృతజ్ఞత చెప్పుకోండి. మనల్ని మనమే ఆత్మారాముని నిద్ర లేపితే మనలోనే గుడి గంటలు మోగించి మన నామస్మరణే దేవుడికి నైవేద్యంగా ఇచ్చుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మనల్నే మనం ఇలా మలుచుకుంటే ఖచ్చితంగా ఎంత కిందకి వెళ్ళినా మాటలు తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిపోతాం. సున్నా దాటేసి మళ్ళీ ఎంతలా వెళ్ళామో దానికి 1000 రెట్లు ముందడుగులు వేస్తామండి. ఎంత సమయం వృధా అయిందో అంతకు మించి 1000 రెట్లు మనకి ఉపయోగం జరుగుతుంది. మనం సద్వినియోగం చేసుకుంటాము. ఇదివరకు 1 నిమిషంలో చేసిన పని ఇప్పుడు 1 సెకండ్లో అయిపోతుంది. అంత వేగంగా పయనించగలమండి ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకుంటే. ఈ విశ్వానికి, ఈ అతీత శక్తికి కృతజ్ఞతలు. ఈ విశ్వం అంతా బాగుండాలి, ఈ విశ్వం అంతా ప్రేమమయం అవ్వాలి. అప్పుడు ఎవరికి ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనే రాదండి. అందరికీ ప్రేమని పంచేద్దాము. తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా, మన చేతుల్లోనే ఈ భవిష్యత్తు. ఈ విశ్వశాంతి కొరకై ఈ గమ్యం ప్రతి పౌరునికి ఈ బాధ్యత ఉంది. మన పక్కన ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, మంచి మాటలు మాట్లాడుకుందాం. ఎదుటి వారికి మనల్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనే వాళ్ళే తుడిచిపెట్టేంత గొప్పగా మనలోని ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకుంటూ, మన ప్రేమని పంచుతూ ఈ విశ్వశాంతిని సాధించేద్దామండి. నేను నా కొడుకు కార్తికేయ బంగారం ఎప్పుడు విశ్వశాంతి కొరకై మా ఈ గమ్యం, మా ఈ సహనానికి అర్థం అదేనండి. నా కుటుంబం నాకు నేర్పించింది, నా కొడుకు కూడా అలాగే ఉంటాడు. ఈ విశ్వానికి కృతజ్ఞతలు, ఈ అతీత శక్తికి కృతజ్ఞతలు. ఇదే మంచి సమయం. తక్షణం మీరు మంచి సమయం అనుకున్నప్పుడు తక్షణమే ప్రారంభించండి. మీకు నచ్చిన శ్లోకం మననం చేసుకోండి, మీకు నచ్చినది చదువుకోండి. ప్రారంభించడమే ఆలస్యం. ఆధ్యాత్మిక భావం ఊపిరి తీల్చుకుంటూ ఈ అతీత శక్తి నాకు శక్తిని ప్రసాదించింది. ఊపిరి వదులుతూ నాలో ఉన్న భయాల్ని వదిలేస్తున్నాను అనుకోండి. మళ్ళీ ఊపిరి తీసుకుంటూ ఈ అతీత శక్తిలోని శక్తిని నేను నా శ్వాస ద్వారా నా శరీరంలో నింపుకున్నాను. ఊపిరి వదులుతూ నాలో ఉన్న బాధలన్నీ వదిలేశాను. మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ ఈ విశ్వశక్తిని నాలోని నింపుకున్నాను అనుకోండి. మళ్ళీ ఊపిరి వదులుతూ నాలో ఉన్న భయాల్ని వదిలేశాను అనుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. నచ్చిన నామం జపించండి. ఈ శివరాత్రి
చాలా శుభప్రదం. ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారాలు.